కుమారి ఆంటీ గారికి మళ్ళీ నడుపుకోమని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎప్పుడు ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉంది? వాళ్ళు పనులు ఊరు వెళ్ళారట, వచ్చిన తర్వాత రేపు ఎల్లుండి ఛాన్స్. సో మళ్ళీ ఎలాంటి డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంటుందా? ఏమన్నా ఇంకా మీ మీడియా వాళ్ళకే తెలియాలి. అంటే ఫుడ్ విషయానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, సీఎం రేవంత్ రెడ్డితో సహా స్పందించారు. ఎలా నాకు కూడా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఇప్పుడు హైయర్గా ఎవ్రీ మంత్ బాగానే సంపాదిస్తుంది. సో ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది కూడా నేను కూడా డైలీ 1 వీక్ ఒకసారి ఇక్కడికి వచ్చి తింటుంటాను. సో హెల్ బీ హ్యాపీ. ఒకవేళ ఓపెన్ చేస్తే మీరు విజిట్ అవుతారా? కంపల్సరీ. ఎప్పుడైనా టేస్ట్ చేస్తారా లేకపోతే వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తున్నా, ఇప్పుడు తినడానికి వచ్చినాను ఆంటీ దగ్గరికి. సో లేదు, ఐ విల్ బ్యాడ్గా ఫీల్ అవుతున్నా. ఎక్కడి నుంచి? గచ్చిబౌలి. ఇక్కడ కుమారి ఆంటీ ఫుడ్ గురించి తెలుసా మీకు? దాని స్పెషల్లీ ఆ ఫుడ్ తిందామని ఈరోజు వచ్చినాము, కానీ క్లోజ్ ఉంది ఇంకా ఈరోజు. అంటే సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ గారు మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎలా అనిపిస్తుంది? చేస్తే మంచిదే కదా బ్రో, అందరూ తక్కువ బడ్జెట్లో తింటారు కదా, చాలా మందికి ఉపయోగపడుతుంది కదా. అంటే ఒకవేళ మళ్ళీ ఫుడ్ స్టార్ట్ చేస్తే మంచిగా గిరాకీ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? ఉంటుంది ఖచ్చితంగా, ఆంటీ ఫుడ్ చాలా ఫేమస్ కదా. మేము స్పెషల్ దానికోసం తిందామని వచ్చినాం మేము గచ్చిబౌలి నుంచి. ఇక్కడ నుంచి గచ్చిబౌలి. గచ్చిబౌలి. కుమారి ఆంటీ గారి ఫుడ్ విషయం మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. తెలుసు. అంటే ఓపెన్ అవుతుంది అని చెప్పేసి విన్నాం కదా, సో ఎప్పుడు స్టార్ట్ చేసి? అది నాకు కూడా తెలియదు, ఇవాళ తిందామని చెప్పి వచ్చాను. నిన్న వచ్చాను, అటువైపు తిన్నాను. ఇవాళ ఓపెన్ అవుతుంది అన్నారు, ఇవాళ వస్తే క్లోజ్, ఇంకా ఓపెన్ అవ్వలేదని చెప్పారు. సో సీఎం రేవంత్ రెడ్డి గారితో సహా స్పందించారు, ఎలా ఉంది మీకు? అదే బాగానే ఉంది. ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి. గుంటూరు నుంచి. దేని కొరకు వచ్చారు? కుమార్ ఆంటీ హోటల్ పెట్టారు, భోజనం చేద్దామని వచ్చాము. గుంటూరు నుంచి. గుంటూరు నుంచి. కుమారి ఆంటీ ఫుడ్ గురించి మీకు ఆల్మోస్ట్ ఐడియా ఉంది. ఓకే, ఎలా ఉండేది? చాలా టేస్ట్గా, మంచిగా, చాలా చీప్ అండ్ బెస్ట్, చాలా బాగా ఉండేది. అసలు ఎందుకు క్లోజ్ చేయాలి, ఎందుకు క్లోజ్ చేసి అంటారు? ఎందుకు క్లోజ్ చేసారు అనేది నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. కాకపోతే ఏమో ట్రాఫిక్ జామ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పేసి అనుకున్నారు అనుకున్నాను. ఎప్పుడైనా ఫుడ్ టేస్ట్ చేశారా మీరు? చేశానండి, చాలా టైం లంచ్ ఎప్పుడు కావాలన్నా ఇక్కడ వచ్చి తినేవాళ్ళు. ఎలా ఉండేది రేట్లు? చాలా టేస్ట్గా ఉండేది. మామూలుగా మనం బయట రెస్టారెంట్లో ఈ ఫుడ్ తింటే ఇంచుమించు ఒక 700, 800 అయ్యేది. ఇక్కడ మనకు చీప్ అండ్ బెస్ట్లో చాలా టేస్ట్గా దొరికేది. అంటే ఆల్ ఐటమ్స్ కలిపి 400, 500 ఎక్కువ కదా? ఆల్ ఐటమ్స్ అంటే టేస్ట్ కూడా అలా ఉండేది. అలా ఉన్నది కాబట్టి పబ్లిక్ వచ్చి ఎక్కువ తినేవాళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి గారితో సహా స్పందించారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా అంటే పేద ప్రజలకు, ఇలాంటి వాళ్ళకు సీఎం అండగా ఉండాలంటే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు అంటే పేదలకు అండగా సీఎం ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. లేదన్న, టేస్ట్ కోసం ఈరోజు వచ్చిన, క్లోజ్ ఉంది ఇక్కడ. కాసేపట్లో ఓపెన్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? తెలియదన్న నాకు కూడా. చేస్తే హ్యాపీగా తినొచ్చు మంచిగా, కడుపు నిండా. టేస్ట్ కూడా బాగుంటుంది. 2 లివర్లు ఎక్స్ట్రా ఉంటుంది, 1000 అవుతుంది అంతే. 1000 అంటే అది నిజమేనా? అసలు అన్ని కలిపి 4000, 500 అట్లాని అంత ఉండవు. టేస్ట్ అయితే బాగుంటుంది, మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తే మీరు విజిట్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. ఖచ్చితంగా తింటా. థ్యాంక్ యూ అన్న. సెలబ్రిటీ కూడా వచ్చింది, సందీప్ కిషన్. ఇంకా సెలబ్రిటీస్ వచ్చినందుకు, కొంతమంది వచ్చినందుకు, ఇక్కడ ట్రాఫిక్ అయినందుకు అదే కారణం అని అంటే అదే అది నిజమేనా ఇంకా వేరేది అంటే? నాకు అంతగా తెలియదు, కానీ సందీప్ కిషన్ అన్న అయితే ట్విట్టర్లో ట్వీట్ కూడా చేసిండు, ఇక్కడ మంచిగా ఉన్నాయని చెప్పి, తినాలని చెప్పి. తిందామని ట్రై చేస్తున్నా, ఏదో క్లోజ్ ఉంది. ఇక్కడ నుంచి నేను రోజు ఎన్నే తిరుగుతా. ఆంటీ గారి వీళ్ళే వచ్చారు చూద్దామంటే నేను తీసుకొచ్చిన. ఆంటీ గారి ఫుడ్ విషయం తెలుసు? తెలుసు, నాకు సబ్జెక్ట్ అంతా తెలుసు. అంటే క్లోజ్ అవ్వడానికి ఓన్లీ ఒక ట్రాఫిక్ అయినా కారణం? ట్రాఫిక్ అసలు ఏంటంటే ఒక 5 to 10 days అసలు మొత్తం ఈ మీడియాకి ఇట్లా ఇక్కడ ఎవ్వరు లేకుండా, ఫోటోలు తీయకుండా ఉంటే ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటుంది. ఇక్కడ అందరూ ఆగిపోవాలే కదా, ఆయనకి ప్రాబ్లం అయింది. ఇప్పుడు సీఎంతో సహా స్పందించారు, మళ్ళీ ఓపెన్ చేసుకుని, ఎలా ఉంది? బాగానే ఉంది. నేను ఇంతవరకు తినలేదు అక్కడ, జస్ట్ ఇక్కడ నా రూట్ ఇది, నేను వెళ్ళే రూట్లో రోజు చూస్తూ ఉంటాను అంతే. అంటే ఒకవేళ మళ్ళీ పికప్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు? పికప్ ఉన్నది, ఇంకేం పికప్ అవుతుంది. ఎందుకు రెగ్యులర్ గా తినేదే కదా, అందరికి కావాల్సింది భోజనం. ఈ రోజు పెట్టిలేదా? లేదన్న, ఆపేసారు ఈరోజు. నిన్న 3 రోజులు. ఎప్పుడైనా టేస్ట్ చేస్తారా?
ఒక రోజు తిన్నాం. అంటే రేట్లు కూడా మరి ఎక్స్పెన్సివ్ ఉందని చెప్పేసి అంటున్నారు కదా, అది నిజమే? ఎక్స్పెన్సివ్ మరి బయటతో పోల్చుకుంటే. ఎక్కువ నాన్ వెజ్ అడుగుతున్నప్పుడు ఎక్కువ రేట్లు ఉంటాయి కదా మరి. అంటే అన్ని కలిపి 500, 400 అట్లా అని అంటున్నారు కదా, అది ఎక్కువనా? అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి అది రీజనబుల్ గానే, ఇక్కడ ఈ ఏరియా వాళ్ళు రేట్స్ వస్తే ఎక్కువే అంత రేట్ అంటే మరి ఎంత రేట్ అంతుందనేది తెలియదు కదా, పబ్లిక్ తెలియదు. ఖాళీ ఇలా చెప్తుంది తప్పితే ఏం లేదు అక్కడ. అక్కడ ఎంత అనేది ఏంటనేది మనకు తెలియదు కదా. పబ్లిక్ అనుకునేది అంతే, 200 అని, 300 అని, 500 అని, అట్లా ఏం లేదు. రీజనబుల్గా చెప్తుంది కదా, ఆమె అయితే 100 రూపీస్ చెప్తుంది కదా. మనం వేసుకునే కర్రీని బట్టి రేటు ఎక్కువ అనిపిస్తుంది అంతే. థ్యాంక్ యూ అన్న. వద్దులే అన్న. అన్న చెప్పన్నా. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుంచి? మేము బందర్ నుంచి అన్న. అంటే ఇక్కడ ఫుడ్ కోసం వచ్చారా? ఫుడ్ కోసం వచ్చా. అంటే మీరు యూట్యూబ్ నుంచి చూసి వచ్చారా, ఇది వరకు ఎప్పుడన్నా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ట్రెండింగ్ అవుతుంది కదా, చూసి వచ్చాం. అంటే టేస్ట్ చేయలేదు ఇప్పటిదాకా? టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం టేస్ట్ చేయడానికి. అవునవును. షాప్ ఇక్కడ క్లోజ్ ఉంది కదా? క్లోజ్ ఉందన్న. మరి ఎలా ఫీల్ అవుతుంది? కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. అంటే టేస్ట్ చేస్తే బాగుండేది అనిపించింది. అంటే ఇప్పుడు అంటే క్లోజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? అంటే మామూలుగా కొద్దిగా ట్రెండింగ్ అవుతాం మూలంగా కూడా, అది కాకుండా కొద్దిగా పోలీసులు కూడా ఇబ్బంది పెట్టారు. అది కాకుండా పర్మిషన్ ఇచ్చారు వెళ్ళనుకుంటే మళ్ళీ మేము నెక్స్ట్ డే ట్రై చేస్తాం. ఓకే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో సహా స్పందించారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? అది చాలా బాగుంది. ఎందుకంటే ఒక సీఎం అయి ఉండి అలా కన్సల్ట్ అవుతాం, బాగుంది. రియాక్ట్ అవుతాం, చాలా బాగా నచ్చింది. ఒకవేళ ఆంటీ గారు రీఓపెన్ చేస్తే మళ్ళీ మీరు ఇక్కడ తింటారా? ఖచ్చితంగా తింటాం. వచ్చింది దానికోసం. వచ్చింది దానికోసం. థ్యాంక్ యూ అన్న. 2 నిమిషం మాట్లాడు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుంచి? పటంచెరు. ఇక్కడే జాబ్ చేస్తారా? లేదు, మనది కూడా సేమ్ క్యాంటీన్ కుకింగ్. అంటే ఇట్లా ఏంటంటే చూసేద్దామని వచ్చాము. చూసొద్దామని వచ్చారా, ఫుడ్ టేస్ట్ చేద్దామని? ఫుడ్ కూడా ఈ రోజు కూడా బెటర్ లేదని చూసేద్దామని వచ్చాము. క్లోజ్ లో ఉంది కదా? అవును, క్లోజ్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి స్పందించారంటే మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఎలా అనిపిస్తుంది? చేసుకోవాలని చెప్పారంట ఆల్రెడీ. అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతుందని అన్నారు. ఓకే, ఒకవేళ ఓపెన్ అయితే మీరు విజిట్ చేస్తారు? విజిట్ చేస్తాం. అంటే మెయిన్ రీజన్ క్లోజ్ చేయడానికి ఏది కారణం అంటారు? అంటే అంతకుముందు మనకి ఏం కారణం ఏం ఐడియా లేదు. ఈ ఇట్లా టాకింగ్ కావడం వల్ల, ట్రాఫిక్ కావడం అని చెప్పడం వల్లనే తెలుసుకునేటప్పుడే వచ్చాం అన్నమాట. థ్యాంక్ యూ. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే, శివ. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లోకల్. దేని గురించి వచ్చారు? ఫుడ్ తిన్నా. ఫుడ్ తిన్నా, క్లోజ్ లో ఉంది కదా, అందుకే చూసి వెళ్ళిపోతాం. చూసి అంటే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి అన్నారు. స్టార్ట్ అయిందేమోనని చూద్దామని వచ్చాను, ఆఫీస్ నుంచి వెళ్తే చూడటానికి. అంటే ఫుడ్ ఇప్పుడు క్లోజ్ లో ఉంది, మళ్ళీ ఛాన్స్ ఓపెన్ చేస్తే మీరు విజిట్ అవుతారు? తప్పకుండా. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే రేట్లు కూడా ఎక్స్పెన్సివ్, అంటే 500, 500. అరే అంత ఏం లేదులేండి, నార్మల్ గానే మీడియం గానే ఉంటాయి. అంతా ఫేక్ న్యూస్ అంటారు. ఫేక్ న్యూస్ అదండి. క్లోజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమైనా ఉందా అంటారా మీకు తెలిసినంత వరకు? ట్రాఫిక్ ఎక్కువ ఉందని అంటున్నారు కదా, వేరే ఏమైనా ఉండొచ్చు, పాలిటిక్స్ ఏదైనా.